ఊరుకోమ్మా, ఊరుకో. అయ్యిందేదో అయిపోయింది. నిన్నిప్పుడు నాకు సంజాష్ ఇచ్చుకోవడానికి పిలిపించానే నిన్ను. అదంతా మర్చిపోమ్మా. నువ్వు దాని గురించి బాధపడకు. పడుతున్నావులే. అలా అనుకోవడమే కావాలి. నాన్న, నీకు తెలీదు, ఎప్పుడు నిన్ను చూడ్డానికి వద్దామని బయలుదేరేదాన్ని. కానీ నువ్వు కోపంగా ఉంటావని ఆగిపోయేదాన్ని. బిడ్డ, ఇప్పుడు ఆ విషయాలని వద్దని చెప్తున్నాను కదా, వదిలే అమ్మా. నాన్న, ఆ ఆస్తుల వివరాలు చెప్తానన్నా. చెప్తాను బిడ్డ, అందుకోసమే కదా నేను ఇక్కడికి పిలిచాను. దానికంటే ముందు నువ్వు నాకు ఒకటి చెప్పాలి. అడుగు నాన్న. ఏం లేదు బిడ్డ, మీ చెల్లెలు ప్రేమ్బాబుని పెళ్లి చేసుకుంటానని ఆ రోజు నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళింది. ఇప్పుడేమో త్రిపాఠి కొడుకును పెళ్లి చేసుకుంటుందని తెలిసింది. చామంతి తన నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది కదమ్మా. ఆ కారణం ఏమైంటుందమ్మా? ఇది నన్ను అడుగుతున్నాడేంటి? బిడ్డ, ఏందమ్మా కారణం? ఏమో నాన్న, నాకేం తెలీదు. నీకు తెలియకుండా ఉండదు కదమ్మా, చెప్పమ్మా. తెలిస్తేనే కదా నాన్న చెప్పగలను. ప్రేమ మీద ప్రేమ పోయి గుణ మీద కలిగిందేమో. అలాంటి బుద్ధులు నీ చెల్లెలు చామంతికుండవమ్మా. అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పమ్మా. అరే, నాకు తెలియదు నాన్న. మామూలుగా అడిగితే నువ్వు వినవే, ఎలా అడగాలో అలా అడిగితేనే కక్కుతావా? నాన్న, నువ్వు పిలిచింది దేనికో అది ముందు చెప్పు నాన్న. నేను నిన్ను పిలిచింది దీనికే. అంటే ఆస్తులు లేవు. నాన్న, నీకోసం వస్తే ఇలా చేస్తావా? నా కోసం నువ్వెందుకు వస్తావు బిడ్డ? ఈ నాన్న ఎట్లున్నాడు ఏందని మదన పడుతూ చూడ్డానికి వచ్చేది నా బిడ్డ చామంతి. నువ్వు ఎగేసుకుంటూ వచ్చింది ఆస్తులు ఇస్తానని చెప్తే. మోసమైతే చేసావుగా, మరి నేను ఇక్కడికి రప్పించొద్దా? నానా కారణం ఏంటో చెప్పు. చెప్పు చెప్పు. నాన్న, ఏం చేస్తున్నావు? కొన్న కూతుర్ని చంపుతావా? కన్న తండ్రిని చంపాలని చూసావే నువ్వు. నువ్వు అడుగుతున్నావు ఈ మాట? ఈ అపవాదు నాకు రాకూడదంటే నిజం చెప్పు. నాకు తెలియదని చెప్తుంటే వినవే నాన్న. విసిగించావంటే అపవాదు పడ్డా పర్వాలేదు, పీక కోసి అవతల పడేస్తా. మర్యాదగా చెప్తావా, కోసేయమంటావా? నాన్న 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 చెప్తాను చెప్తాను చెప్పు. నాన్న, చామంతి గుణాన్ని పెళ్లి చేసుకోకపోతే నిన్ను జైల్లోనే చంపేస్తావని ఆ త్రిపాఠి చామంతిని బ్లాక్మెయిల్ చేశాడంట. ఎందుకు? త్రిపాఠి ఎవరో ఖైదీని చంపడం చామంతి చూసి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైందంట. అలా చెప్పకూడదని నిన్ను అడ్డం పెట్టుకుని చామంతిని భయపెట్టారంట. నీకోసమని చామంతి తన ప్రేమని వదులుకుంది. నా కోసం నా బిడ్డ ఇంత త్యాగం చేసిందా?